మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడో మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. ఏసీపీ బలదేశాయ్ కోర్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్. సెండ్ ఇమిడియట్లీ. చేతులు కలిపారు. వాడు బలదేవ సహాయరా, వాడు ఆగడు. కోర్టుకు తీసుకొస్తున్న గంగూలీ భాయ్ని తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో,
గారు అంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేసాం. మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలోకి వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావు చచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? అన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడు. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పెట్టుకోకో. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పొరగాలు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పుండ్రి. సగం చెరువు నా వార్డులో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప. గట్లంటే సగం నా వార్డులో కూడా ఉంది కదా సార్. ఖామోష్! సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్! ఏంది స్వామి వీళ్ళ గొడవ? ఈ అద్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా? 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 ఎస్బీఐలో దాచేశాడు వీడు. ఏంది స్వామి? ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? స్వామి కరెక్ట్ గా చెప్పిండు. ఏంటి సార్ ఇది? వినాయకుడు మాట్లాడితే సార్? గట్లనా? వినాయకుడు పాలు తాగిందంటే నమ్మిండ్రు, మాట్లాడిందంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? వాళ్ళ వినాయకుడు మాట్లాడాలా సార్? కరెక్ట్ గా చెప్పినావు రో షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా? మరి అంతా అవ్వా నిజమా? మాస్టారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కేవీబీ. అమ్మాయి కవిత వినిత బబిత మన సెటప్ల సంగతి ఈయనకి తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఆ నిమజ్జనం ఏదో గానే చేసుకోమనండి. కేవీపీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్. పబ్లిక్ కూడా తెలియాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఆ క్యారెక్టర్ని గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం. మాస్టారు మీరు దిగిరండి సార్. ట్రైన్ డౌన్. ఇంతకీ మీద ఏ స్టేషన్ సార్? అది నేను చెప్తాను సార్. నన్నిట్లా నువ్వు బే. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పురా. వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్. ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ, ఏం చేయమంటారు? గట్నా అయితే ఇన్ని బామ్మర్దా? అవును సార్. ఓ పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా ఆ డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషాన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలినా. మీకు టేసరే సార్. నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కిన్ని చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుణ్ణి. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క. త్వరగా బిర్యానీ తేవే. వస్తున్నా తమ్ముడు. ఇదిగోరా, ఈ ముక్కలన్నీ వేసుకో. దీనికి గ్రేవీ చాలే.
చాలా గుడ్ లక్ లేదు ఇప్పటికి అడ్రస్ తినేశాను. అబ్బా తినరా, గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది, పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం. అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. ఆ సౌండ్ ఏంట్రా? అక్కోయ్ నెక్స్ట్ ఐటమ్. ఇదిగో తెచ్చేసా. ఏంటే ఏంటే ట్యాంకర్ నాకా? ఇది నాకెందుకు? ఇది కూడా వాడికి వేయి. ఎందుకంటే అలా అరుస్తారు? అరవపోతే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? పీసెస్ వాడికి, రైస్ నాక, ముక్కలు వాడికి, ట్యాంకర్ నాక. కడుపు మండిపోతుంది. అబ్బా పోలీస్ అవ్వాల్సినోడండి, బలంగా ఉండొద్దు. ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను. కోప్పడక బావా, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే, నా జీతం డబ్బులు నేను ఫుడ్ కే పెట్టేస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ ఉన్నా రావాలి, ఉన్నోడు ఎవడన్నా పోవాలి. ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి? మా కోసం మా మాత్రం చేయలేవా నాన్న? నోర్మోయ్. ఆడిముత్యం గారు, నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా. ఎవడరా నువ్వు? నేనండి నాగరాజుని. నాగరాజా? పద్మ గారు, 2 చెంచాలు ఉప్పు అప్పిప్పిస్తారా? ఏమైనా నాగరాజు, ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి, ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిసిపోతున్నావు? ఏంటి మ్యాటర్? ఒకప్పుడు వద్దు, నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది. అంతా దీని మహిమే. ఎవరిచ్చారు? ఏంటి కదా? నిరుపమాజీ. ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాల టికెట్ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం వీధి కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు? 1 వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి. యా బెల్లుందా? పెళ్ళంటే బే బిల్ల లేనిదే లోపలికి ప్రవేశం లేదు. పాప బిల్లిచ్చాయి. చెప్పు తెగుతుంది బిళ్ళహరి గారు. ఎన్నిసార్లు చెప్పాను దీన్ని బిళ్ళ అనరు, టోకెన్ అంటారని. అదేలేండి, నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు. సార్ మీ బిల్ల పట్టుకోండి ప్లీజ్. క్యూలేంటి? వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు, వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు. ఏంటది? రింగు. అరే ఏది సరిగా మాట్లాడవేంటారు నువ్వు? నిరుపమాజీ వచ్చేసారు. ఎవరు బిల్లలు వాళ్ళ చేతిలో పెట్టుకొని రెడీగా ఉండండి. నిరుపమాజీ నిరుపమాజీ అంటే ఎవరో మాతాజీ అనుకున్నాను. ఇదేంటి మా ఇంటి దుబ్బెలో ఉంది? అక్క తీసుకో అక్క. నిర్మమక్క నువ్వు దేవత అక్క, నువ్వు దేవత. 10 years నుంచి నేను 10th క్లాస్ పాస్ అవ్వకపోతే అన్నవరం వెళ్ళా, సింహాచలం వెళ్ళా, తిరుపతి వెళ్ళా, కాణిపాకం వెళ్ళా, ఆఖరికి బ్యాంకాక్ కూడా వెళ్ళాను. అయినా పాస్ అవ్వలేదు. కానీ నీ గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% తో పాస్ అయినాక అప్పటి నుంచి మా వీధిలో అందరూ అంటున్నారక్క. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఆ పవర్ అంతా మీరు పెట్టుకున్న రింగ్ది. ఇప్పుడు కొట్టరా. మేడం, మీ వల్ల నేను ప్రొడ్యూసర్ గా చేసిన అత్తారింటికి దారి చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం. ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్ అయిపోయింది మేడం. మేడం ఆ పవర్ అంతా మీదే మేడం, మీదే మేడం. ఆ పవర్ నాది కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. మేడం ఎంత గొప్పవారు. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ భోగుల ప్రసాద్ కదా. ఆయనేమో ముద్దుగా బొద్దుగా ఉంటాడు, నువ్వేమో జీవులు కన్నాలేసేవాళ్ళ ఉన్నావు. ఆయన కర్ణాటక ప్రొడ్యూసర్ లేండి. ఆడిని ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇదేదో తేడాగా ఉన్నాడే. వస్తున్నా అక్క. అక్క ఏందక్క లేట్ అయిందే? లేట్ కాదురా, టోటల్ గా మానుకుందాం అనుకుంటున్నా. తప్పనిపించిందా? తక్కువ అనిపించి 1/2% ఇస్తున్నా కదక్క. ఇంకో క్వార్టర్ పెంచి 75 చేసుకో. అంటే నాకు 25%? ఏరా ఎక్కువ అనిపించిందా? నువ్వు నీ పార్ట్నర్ తో మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో అక్క. అసలు నేను రాకముందు నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ కెంపు పాప. అబ్బా ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా పెట్టుకుంది? చిచ్చి ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? మళ్ళీ ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. జాతీయలో నవరత్న పాప 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 పెట్టేస్తా. టాలెంట్ నీదైనా పూలు పబ్లిసిటీ నాదే కదక్క. అది పబ్లిసిటీ అరా?
ఒకడేమో బెజవాడని చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు. ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైనోడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. నేను ఆగలేను, నా ప్రాబ్లం అలాంటిది. చెప్పండి. అది అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారా? నాకు ఎప్పటి నుంచో తీరని కోరిక. దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు. అది నేను బయట పెట్టాల్సిందే. అర్థమైందక్క. ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు, డాక్టర్ సమరం. బెళ్ళహరే బెళ్ళ బేట్లాడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కల, కోరిక, డ్రీమ్, క్వాబ్, క్వాయిష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్. మీకు కావాలి నవరత్నాలు. ఇది పెట్టుకుంటే ఏంటి? పెట్టేది నిర్మాజీ. ఏంది ప్రకృతి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయింది? అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి? 24 hours లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరు బయటికి వెళ్ళి బిల్లు కట్టి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. నమస్కారం. నమస్కారం. నిర్మాజీ, ఈ థింగ్ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. హాయ్ బాబోయ్. అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఈసారి నిజంగానే నమస్కారం. ఇడితో కొంచెం జాగ్రత్త. అక్క, నాకెందుకో నువ్వు రింగ్ రాంగ్ ఫింగర్ పెట్టావేమో అనిపిస్తుంది. నువ్వన్నా సరైనోడి వీడేనేమో.